ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 14. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మార్కు 8:34. దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చేయటానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయటానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్ని తరువాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాంటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్లకు సహాయం చేయవలసి రావచ్చు. దేవుని గురించి వినటం అసహ్యమైన వాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు. సిలువలు చాలా రకాలు, అన్నీ అతి భారమైనవి. నా ఇష్ట ప్రకారమైతే వాటిల్లో దేన్ని ఎంచుకోను. కానీ నేను సిలువని ఎత్తుకొని సహనంతో సనుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు. ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అనగదొక్కే బరువుగా కాదు. సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ, నిస్పృహల నుండి నీ తోటి వారిని విడిపించగలవు. ఆమెన్.